నుంచి ఇవాళ అవుట్ సోర్సింగ్ వాళ్ళు అక్కడ సమ్మె చేశారు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు. కొన్ని లక్షల మంది అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారు సార్. మనం శ్రీధర్ బాబు గారు కూడా చెప్పారు, ఇక్కడ మన అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఎవరో ఒక కాంట్రాక్టరు వీళ్ళతో 2 ఏళ్ళు పని చేయించుకుని ఆయన వెళ్ళిపోయాడు. వాళ్ళకి రావాల్సిన టీఏలు లేకపోతే ఇతర బకాయిలు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. శ్రీధర్ బాబు గారు దాన్ని మేము ఫాలోఅప్ చేస్తున్నామని నాకు ఉత్తరం కూడా రాసిచ్చారు. అంటే ఇది ఇక్కడిది మన కళ్ళ ముందు కనపడేది. రాష్ట్రంలో మొత్తం కూడా దానికి ఏమి దాని మీద వాళ్ళకి లైబిలిటీ లేదు సార్. ఆ ఏజెన్సీస్కి వస్తాడు, వాడు 15,000 ఇవ్వాలంటే 12,000 ఇస్తాడు, 11,000 ఇస్తాడు. అది ఇస్తే దానికి ఇవ్వటం కోసం ₹1,00,000 లంచం తీసుకుంటాడు. వాడికి వీడేది గవర్నమెంట్ ఉద్యోగం అనుకుని ఆ 1,00,000 ఇచ్చి వీడు చేరుతున్నాడు. ఆ తర్వాత సంవత్సరం 2 ఏళ్ళు అప్పటి వరకు నెల మళ్ళీ అందులో మళ్ళీ మిగుల్చుకుంటాడు. మళ్ళీ వాడు వదిలేసి వెళ్ళిపోతాడు. లేకపోతే కొత్త ఏజెన్సీ వస్తుంది, వీడిని తీసేస్తాడు, వాడు ఇంకోని పెట్టుకుంటాడు. అసలు ఈ గోలంతా మనకెందుకు సార్? మీకు డబ్బులు మీరు పెట్టే పని లేదు కదా, మీరు పెట్టే పని లేదు. అవుట్ సోర్సింగ్ ఒక కార్పొరేషన్ పెట్టండి. అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ పెడితే నీకు చాలా సార్ అది మీ పరిధిలో వస్తుందా వివేక్ గారు? ఇవన్నీ మీ పరిధే కదా. అవుట్ సోర్సింగ్ ఒక కార్పొరేషన్ పెట్టండి. మీరు మొన్న పాజిటివ్గా మీరు సమాధానం చెప్పారు. మీరు చాలా ఇప్పుడు గిగ్ వర్కర్లు పెట్టారు కదా, టేకప్ చేశారు కదా. గిగ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు? టోటల్ అసంఘటిత రంగం మీకు తెలుసు, దాదాపు రాష్ట్రంలో 1,50,000 నుంచి 2 లక్షల మంది ఉన్నారు. 1,50,00,000 నుంచి 2 కోట్ల మంది ఉన్నారు. ఇది అసంఘటిత రంగం, ఇన్క్లూడింగ్ అగ్రికల్చరల్ లేబరర్స్, ఇన్క్లూడింగ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్, ఇన్క్లూడింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్, including ANMs or teachers or anybody else. All together, if we go correctly according to the mathematics, so you will get some 2 lakhs, 2 crores. దానికి సంబంధించి ఏదన్నా మీరు చేయండి సార్. మీకు మంచి పేరు, ప్రభుత్వం నిలబడాలంటే ఉత్తమ్ రెడ్డి గారు, ప్రభుత్వం నిలబడాలని మనం ఎంతసేపు ఇరిగేషన్లు వీటి చుట్టూ తిరుగుతూ ఉన్నాం. సగం జనాభా రోడ్ల మీద ఉంటున్నారు. వాళ్ళని పట్టించుకోండి. వాళ్ళకి ఏం చేయాలో చూడండి. వాళ్ళకి PF వచ్చేట్టు చూడండి. వాళ్ళకి ఏదన్నా చివరిలో ప్రావిడెంట్ PF లింకేజ్ గవర్నమెంట్ కొంత, ఎంప్లాయర్ కొంత, ఆ ఎంప్లాయీ కొంత, ఆ 3 కలిపి చివరిలో దిగిపోయేటప్పుడు పెన్షన్ సౌకర్యం వచ్చేట్టుకు చేయండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాంటెంప్లేటింగ్ ఫర్ దట్. సెంట్రల్ గవర్నమెంట్ మనం కూడా చేస్తే మాత్రం అద్భుతంగా, అంతకంటే మేలు ఇంకా ఎవరు కూడా చేయలేరు. దానిపైన కూడా మీరు చేయాలని కోరుతున్నాను. మా సింగరేణిలో మా వివేక్ గారిది మాదంతా సింగరేణి టీమే. అక్కడ మా శ్రీధర్ బాబు మనందరిది ఒకటే టీం సార్. మీకు కూడా ఒత్తిళ్ళు ఉంటాయి. మనకి జియో నెంబర్ 22 ఇంతకుముందు ఒకటి ఉంది. దాని ప్రకారంగా సమాన పనికి కాదు, మినిమం వేజ్ ఏదో ఉంది, మినిమం వేజ్. ఆ మినిమం వేజ్ కూడా ఇవ్వట్లేదు మన సింగరేణి. అది మీరు బాధ్యత తీసుకుని చేస్తే ఏదో పేరుతో సెటిల్ చేయండి సార్ ఆ సమస్య సింగరేణి వాళ్ళది. అలాగే ఆర్టీసీకి సంబంధించింది కూడా వాళ్ళు మరీ అడుగుతున్నారు, సమ్మెకి కూడా వెళ్ళిపోతున్నారు. ఇక ఫస్ట్ యూనియన్కి అవకాశం ఇవ్వండి సార్. ఒకసారి యూనియన్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి. అది దానివల్ల మీకు ఏం ఇబ్బంది వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎవరు ఏం చెప్పారు, మిమ్మల్ని ఎవరేం డైవర్ట్ చేశారో నాకు తెలవట్లేదు. యూనియన్ పెట్టుకుని మీకు నష్టం ఏంటి? యూనియన్ పెట్టుకుంటే మొత్తం పవర్స్ అన్నీ ఒకటి చేతిలో పోతాయి, పోవు. మొన్న ప్రభాకర్ గారికి ఎందుకంటే ప్రతి నేనేం ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలి. ఆయన ఏమంటాడంటే విలీనం ఏదో కోర్టులో ఉంది కాబట్టి విలీనానికి దీనికి సంబంధం ఏముంది? ఇప్పుడు ఆల్రెడీ వర్కర్స్ ఆర్ దేర్. వర్కర్స్ యూనియన్కి విలీనం మీరు వచ్చినప్పుడు అది దాని ప్రాసెస్ దట్ వుడ్ బి డిఫరెంట్. ఇప్పుడు మీరు యూనియన్ పెట్టండి సార్. మీరు మాట్లాడండి, మంచి నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఒకసారి ఈ కాలంలో యూనియన్ లేకపోతే ఎట్లాగని వారే గట్టిగా చెప్పారు కూడా. యూనియన్ పెడితే అసలు మీకు చాలా సగం ఫిజిల్ అవుట్ అయిపోతాయి ప్రాబ్లమ్స్ అన్నీ. ఇలా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి సార్. ఈ సమస్యల మీద ఇంకేదన్నా కొన్ని మిగిలి ఉంటే రేపు నేను మాట్లాడతాను మన అప్రాప్రియేషన్ అప్పుడు. మీరు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.